నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను మీ సింహాద్రి. మేడే సందర్భంగా నరేంద్ర మోదీ గారు ఈ దేశ ప్రజలకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు, ఎవరికి ఇచ్చిండు, ఎట్లా ఇచ్చిండో చూద్దాం. ఒకసారి దానికంటే ముందు ఈ వీడియో క్లిప్పింగ్ చూడండి. ఎట్లా ఉంది అంటే మీరు 3 years బ్యాక్ కమర్షియల్ గ్యాస్ కొన్నప్పుడు దాని రేట్ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? 1600, 1650. మన లాస్ట్ ఇయర్ వరకు 1700. ఇప్పుడు ప్రెజెంట్ చూస్తే గవర్నమెంట్ రేట్ ఏమో 3070 ఎంత అంటున్నారు. బ్లాక్ లో కొనాల్సి వస్తే 4500, 5000, 6000 డిమాండ్ బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇది అంటే అప్పుడు ఒక 1 year బ్యాక్ కూడా 1700, 1600 కొన్నాడు. ఇప్పుడు 3000 పైనే 4000, 5000 దాకా కూడా అమ్ముతా ఉన్నారు. సరే, యుద్ధం కారణం వల్ల రేట్లు పెరిగినాయి, కొంచెం షార్టేజ్ క్రియేట్ అయింది అంటే ఓకే. మరి ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది. మరి ఇప్పుడెందుకు ఉన్న పలంగా దేశంలో 993 రూపాయలు కమర్షియల్ గ్యాసుల మీద ధరలు పెరిగినాయి? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ ఇదేదో నేను సొంతంగా అంటున్నా అని అనుకుంటారని ముందే ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ప్రజలు ఏం చెప్తున్నారో, వాళ్ళు పడుతున్న ఇబ్బందులను షూట్ చేసుకొని వచ్చి ఇవాళ మీ ముందు ప్లే చేస్తున్నా. ఒకసారి వాళ్ళ పరిస్థితి చూడండి. షాప్ బంద్ చేసి పెంచడం వల్ల వాళ్ళు ఏమైనా కొద్దిగా ఫీల్ అవుతున్నారు, అది కూడా పెంచారు కదా అని. అంటే మేము ఎంతమంది తీసుకుంటాం ఇది గ్యాస్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. నార్మల్గా కమర్షియల్ పక్కన ఆఫీసులు కదా, వాళ్ళు అడుగుతారు పొగ వస్తుందని. కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. చూపిస్తాను అది కూడా. అంటే ఇది అన్న చెప్తున్న పరిస్థితి చూడొచ్చు. ఏకంగా ఈ గ్యాస్ రేట్లు పెరిగిపోవడం వల్ల కర్రల పొయ్యి మీదనే వంటకాలు కూడా జరిపిస్తా ఉన్నామని చెప్పి ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మనం. ఇది కట్టెల పొయ్యి చూడండి, కొనుక్కొని ఇలా ఉండి చేస్తున్నాం బయట. దీనికి కూడా పక్కన ఆఫీసులు కదా, వాళ్ళు అడుగుతారు పొగ వస్తుందని. ఏదో రిక్వెస్ట్ చేసుకున్నాం, తప్పదు కదా గ్యాస్ పెరిగిందని. ఇది పరిస్థితి. అంటే కట్టెల పొయ్యి మీద వండుకునే పరిస్థితి తీసుకొచ్చారు. సరే, తీసుకొచ్చారు, యుద్ధం కారణం చేత వచ్చింది, వాటెవర్ ఏమైనా అయింది. బట్ ఇవాళ యుద్ధం ఆగిపోయినాక కూడా కమర్షియల్ గ్యాస్ల యొక్క రేట్లు ఎందుకు పెంచారు? దీనికి సమాధానం చెప్పాలి. అది కూడా మొన్నెందుకో పెంచలేదు, అంతకుముందుకు ఎందుకో పెంచలేదు, బెంగాల్లో ఎలక్షన్స్ కాకముందుకు ఎందుకు పెంచలేదు, తమిళనాడులో ఎలక్షన్స్ కాకముందుకు ఎందుకు పెంచలేదు, ఈ చోట్లలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతనే ఉన్న పలంగా అది కూడా 100-200 కాదు, ఏకంగా 993 రూపాయలు ఎట్లా పెరిగింది? ఎందుకు పెంచిండ్రు? ఏం అవసరం ఉన్నది? ఎవరు ఇప్పుడు ఈ గ్యాస్ను ఉపయోగం అనేది అందరికీ ఉండేది కదా. ఇట్స్ అన్ బేసిక్ నీడ్. ఒక కర్రీ పాయింట్ నిర్వహించే వాళ్ళకి కావచ్చు, ఒక టీ బండి నడిపించుకునే వాళ్ళకి కావచ్చు, ఒక బిర్యానీ సెంటర్ నడిపించుకునే వాళ్ళకి కావచ్చు, ఏదైనా రెస్టారెంట్లో వాళ్ళకు కూడా కావచ్చు. మామూలు మధ్యస్థత స్థాయిలో ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న చిన్న వ్యాపారం మొదలు పెట్టుకోవాలి అని వాళ్ళు ఈ వ్యాపారంలోకి దిగిన తర్వాత ఒక గ్యాస్ సిలిండర్కే 5000 పెట్టాల్సి వస్తే, అది 2 రోజులు 3 రోజులు ఆ గ్యాస్ వస్తే కమర్షియల్గా ఇక ఆయన గిరాకీ ఏమవుతుంది, ఆదాయం ఎట్లా వస్తుంది? ఒకసారి అలా బాధ వినుండ్రు మీరు. ఫుడ్ చెందే విధంగా మేము హోటల్ స్టాప్ చేయొద్దన్న విధానంతో మేము కంటిన్యూ చేస్తున్నాము. బిజినెస్ మాకు ఇప్పుడైతే ఒక 20-25,000 బిజినెస్ అవుతుందండి. ఏం చెప్తారు మరి ఇప్పుడు కమర్షియల్ గ్యాస్కి సంబంధించి రన్ చేస్తున్నామండి. సో పబ్లిక్కి రీచ్ అవ్వాలి కనుక మీరు ఇప్పుడు అలవాటు చేయాలి కనుక నష్టమైనా భరిస్తున్నారు. 100% నష్టంలో నడుస్తుందండి మా హోటల్. ఎంత ఉంది ఇప్పుడు రోజు గిరాకీ ఎంత వస్తుంది? నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ కూడా లేరు కాబట్టి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో మాకు బిజినెస్ కూడా ఎక్కువ లేదు. ఉన్న వాళ్ళకి కూడా అందరికీ ఫుడ్ చెందే విధంగా మేము హోటల్ 100% ఉందని మాకు పెట్టడానికి స్కోప్ లేదు. ఇక్కడ స్కోప్ లేదు, స్పేస్ లేదు. ఇక్కడ లోపల పెట్టినాం అనుకుంటే అంతా పొగతో నిండిపోతున్నది. ఇట్లా ఈయన బాధ ఏం చెప్తారంటే కట్టెలపై పెట్టడానికి కూడా మాకు స్కోప్ లేదు. ఈయనది అయితే ఇంకా మరీ దారుణం. ఈయన బిజినెస్ పెట్టి 2 నెలలు అవుతుందట. ఎప్పుడైతే ఈయన రెస్టారెంట్ అంటే చిన్న హోటల్ ఆడిడ లోను అప్పు తెచ్చి స్టార్ట్ చేసిండో, ఈయన స్టార్ట్ చేయగానే ఏకదమ్న గ్యాస్ రేట్లు పెరిగిపోయింది. సరే, యుద్ధం కారణం చేత గతంలో ఏం పెరిగితే ఓకే, ఇవాళ మేడే సందర్భంగా ఎందుకు పెంచిండ్రు? 993 రూపాయలు రేట్లు ఎందుకు పెంచిండ్రు? దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. అది కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్లా రేట్లు పెంచిండ్రు? ఒక సామాన్యుడు, ఒక మధ్యతరగతి వాళ్ళే కదా వీళ్ళందరూ కూడా. కోట్లకు ఎదిగిన కోటీశ్వర్లా, రేంజ్ రోవర్ కార్లు తిరిగేటోళ్ళా, లేకపోతే మీలాగా పబ్లిక్ సొమ్ముతోటి ఫ్లైట్లలో పోయేటోళ్ళా? చెప్పుండ్రి, సమాధానం కావాలి దీనికి ఖచ్చితంగా. ఓ మధ్యతరగతోడి మీద భారం మోపడానికే మీరు అధికారంలో ఉన్నది. అక్కడ లోన్లు ఇచ్చినాం, ఇక్కడ లోన్లు ఇచ్చినాం, లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినాం,
కనీసం ఒక మనిషి ఒక చిన్న వ్యాపారం నడిపించుకోవాలంటే ఆయనకు అనుకున్న ఆ యొక్క ధరకు గ్యాస్ దొరకకపోతే ఆ మధ్యతరగతి వ్యాపారస్తుడికి ఇంకా మీ ప్రభుత్వం ఉంటే ఎంత, మీరు కోటాను కోట్లు పెట్టి ప్రాజెక్టులు కడితే ఎంత, కట్టకపోతే ఎంత? ఎక్కడో నువ్వు ఢిల్లీలో కట్టిన ప్రాజెక్టు ఇక్కడ హైదరాబాదు చౌరస్తాల ఒక టీ బండి నడిపించుకునేట ఆయనకి ఏం ఉపయోగపడుతుంది చెప్పు? రేట్లు ఏమన్నా చెప్పు, ఈయనకి ఏం ఉపయోగపడుతుంది? 3000, 4000, 5000, 6000. చెప్పు దీని సమాధానం. గరీబ్ ఎట్లా బతకాలా, ఎట్లా తీసుకోవాలా, చాలా టెన్షన్ ఉన్నాడు అన్న. ఎంత రేటుకి ఎందుకు తీసుకున్నా అంటే అన్న పైకి నుంచి వస్తలే, షార్టేజ్ ఉంది, అది ఉంది చెప్తారు అన్న. మామూలుగా అంతే 4000, 6 ఎవరైనా 4000, 6000 ఈయన టీ బండి నడిపించుకుంటాడు. అప్పటి నుంచి గీనే ఈ టీ బండి నడిపించుకుంటా ఆయన 4000, 6000 పెట్టి ఒక గ్యాస్ కొనాలంటే ఏం కొంటాడు? ఆయనకు వచ్చే గిరాక్ ఎంత, ఆయన కట్టే రోడ్డుకు ఆ రోడ్డు దగ్గర ఆయన పెట్టుకున్నందుకు జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తున్న అమౌంట్ ఎంత, ప్రైవేట్ ల్యాండ్లో పెట్టుకుంటే ప్రైవేట్ వాళ్ళకి చెల్లిస్తుంది ఎంత, అటు పోసే టీ కప్పులకు రేట్ ఎంత, చాపత్తకి ఎంత, చక్కెరకి ఎంత, పాలకెంత, తీరా మీరు పెంచిన ఈ గ్యాస్కి ఎంత? ఇవన్నీ పోయినాక ఒక మధ్యతరగతి ఎట్లా బతకాలి ఈ సమాజంలో? రేట్లు తగ్గించడానిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది, రేట్లు పెంచడానిక? సమాధానం చెప్పాలి. ఎలక్షన్లు అయిపోయే ముందుట పెరగని రేట్లు తీరా ఎలక్షన్లు ముగిసిన తర్వాత రేట్లు ఎట్లా పెరిగినో సమాధానం చెప్పాలి ఖచ్చితంగా నరేంద్ర మోదీ గారు. చెప్పాలి. మీకు గౌరవం ఇస్తే గౌరవం నిలబెట్టుకోవాలి. కానీ గౌరవం పోయే విధంగా, గౌరవానికి భంగం కలిగే విధంగా పాలన అనేది ఉండొద్దు. ఇవాళ సామాన్యులందరి మీద, చిన్న చిన్న వ్యాపారస్తుల మీద మీరు భారం మోపి సాధించేది ఏముంటుంది? ఇట్లాంటివి కూడా మేలు చేయలేకపోతే ఇక మీరు ఉండేందుకు? రేట్లు ఎందుకు పెరిగినాయి చెప్పుర్రే? ఇవాళ విశ్వగురువు నరేంద్ర మోదీ గారు, విశ్వగురు, ఈ దేశానికి గొప్ప గురువాట, ఈ దేశాన్ని తీర్చిదిద్దే నేత. ఓకే, ఇక ఆ కామెంట్స్ అనేవి దాని గురించి తర్వాత చర్చిద్దాం. ఇక ఆయన దానికి ఎలిజిబుల్లా కాదే అన్నది అనుకుంటే దానికంటే ముందు మనం ఇంకోటి చర్చిద్దాం. ఒక సామాన్యుడికి మేలు చేసేవాడా కాదా నరేంద్ర మోదీ అనేది మన క్వశ్చన్. ఇప్పుడు నరేంద్ర మోదీ నిజంగా విశ్వగురువా, విశ్వకర్మనా కాదు నా క్వశ్చన్. ఆ కేటగిరీ సపరేట్, దాని తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు నరేంద్ర మోదీ నిజంగా ఒక సామాన్యుడికి మేలు చేసేటోడా కాదా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. కనీసం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద రేట్లు తగ్గించలేని నరేంద్ర మోదీ సామాన్యులకు మేలు చేసేటోడు ఎట్లయితాడు? అడ్డగోలుగా పెరిగిపోయిన ధరలను ఒక నియంత్రణలోకి తీసుకురాని నరేంద్ర మోదీ సామాన్యులకు మేలు చేసేటోడు ఎట్లయితాడు? ఎక్కడో గుజరాత్లో ప్రాజెక్ట్ కట్టిండు, ఎక్కడో ఢిల్లీలో ఏదో పెట్టిండు, అయిపోయినాయిగా. ఓ టీ అమ్ముకునేట ఆయన పరిస్థితి ఏంది? అప్పులు సప్పులు చేసి లోన్లు తెచ్చి హాస్టళ్ళు నడిపించుకునే పరిస్థితి ఏంది? పొద్దున 4 గంటలు చేసి లేచి కూరగాయలు కోసి కూరలు వండి నానా కథలు పడి నిద్ర లేక ఆ పొయ్యి కాడ ఎంత చెమటోడ్చి ఓ 10 రకాల కూరలు వండుకొని వచ్చి కర్రీ పైన నడిపించుకునే వాళ్ళ పరిస్థితి ఏంది? మీరు అడ్డగోలుగా ఇట్లా గ్యాస్ల మీద రేట్లు పెంచితే చిన్న బేసిక్ నీడ్. అలా వ్యాపారాలు నడపకపోతే ఇక్కడ ఈ సిస్టమ్ అనేది రన్ అవ్వదు తెలుసా? ఇంపాక్ట్ పడిపోతుంది దాని మీద. ఇప్పుడు వాళ్ళు కర్రీ పాయింట్లకు పోయి కర్రీలు కొనలేదు అనుకో, మీరు అడ్డగోలుగా రేట్లు పెంచినందుకు వాళ్ళు కర్రీ పాయింట్ మూసేసారు అనుకో, ఎంత ఇబ్బంది పడతారో చెప్తా, ఎన్ని కోల్పోవాల్సి వస్తుందో చెప్తా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే వెజిటేబుల్స్ కొంటారో ఆ వెజిటేబుల్స్ దగ్గర వాళ్ళకి గిరాకీ కాదు, రైతులకు వాళ్ళకి దగ్గర జరగదు. నాన్ వెజ్ కొనుక్కొచ్చి వీళ్ళు వండాలి కర్రీ పాయింట్ వాళ్ళు, అక్కడ కోళ్ళకు సంబంధించి మేకలకు సంబంధించి వాళ్ళకు గిరాకీ ఉండదు. వీళ్ళు ఇంకేమైనా సంథింగ్ కవర్స్లో వేసిస్తారు, వాళ్ళకు గిరాకీ ఉండదు. అప్పుడప్పుడు వీళ్ళు చపాతీలు కూడా అమ్ముతారు ఈ కర్రీ పాయింట్లలో చేసేవాళ్ళు. ఆ పిండి అమ్ముకునే వాళ్ళకి, కిరాణా షాప్ వాళ్ళకి గిరాకీ ఉండదు. ఎప్పుడు అందరికీ వండుకోవాలంటే కుదరదు. హైదరాబాద్లో బ్యాచిలర్స్ ఎక్కువ, బాధలు ఎక్కువ, కష్టాలు ఎక్కువ. ఇట్లాంటి హైదరాబాద్ లాంటి సిటీలు ఈ దేశంలో ఎన్నో ఉన్నాయి. అట్లాంటి చోట్లలో వాళ్ళందరూ కూడా కర్రీ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటారు. వాళ్ళందరికీ టైంకి అనుకున్నట్టు ఫుడ్ దొరకదు. ఈ మొత్తం వ్యవస్థ మీద, రంగం మీద దెబ్బతీసినట్టే. నువ్వు ఒక గ్యాస్ మీద రేట్లు పెంచి వాళ్ళ యొక్క షాపు మూతపడేటట్టు చేస్తాయి. ప్రభుత్వం అనేది ప్రజలకు ప్రతిదీ అందుబాటులోకి తెచ్చే విధంగా, వాళ్ళకి ఈజీగా మూవ్ అయ్యే విధంగా పాలన చేయాలి. కానీ వాళ్ళకు ఈ సమాజంలో ఈ వ్యవస్థలు ముందుకు పోవడానికి కష్టతరంగా ప్రభుత్వం పాలన ఉండదు, చాలా సులభతరంగా ఉండాలి. అప్పుడు మీరు ఒక ట్యాగ్లైన్ ఇచ్చుకున్నారు కదా, విశ్వగురు విశ్వకర్మ అని, అది నిజమైతే